How does chemotherapy work? కీమోథెరపీ అనేది మనం కొన్ని కెమికల్స్ని యూజ్ చేసి క్యాన్సర్ సెల్ని కిల్ చేయడానికి ప్రయత్నిస్తాం. దాన్ని కీమోథెరపీ అంటాం. What is immunotherapy? ఇమ్యూనోథెరపీ అంటే మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీని మనం బూస్ట్ చేసుకొని క్యాన్సర్ సెల్ మీద ఉపయోగించడాన్ని ఇమ్యూనోథెరపీ అని పిలుస్తాం. How does targeted therapy differ from chemo? టార్గెటెడ్ థెరపీ అనేది కొన్ని రిసెప్టార్స్ కానీ దాని మాలిక్యులర్ పాత్వేస్ని కానీ మనం టార్గెట్ చేసుకుంటూ ట్రీట్మెంట్ ఇవ్వడాన్ని టార్గెటెడ్ థెరపీ అని అంటారు. What's new in radiation oncology? రేడియేషన్ ఆంకాలజీలో చాలా టెక్నికల్లీ డెవలప్మెంట్స్ జరిగాయి. ముందు ఇనీషియల్గా 2D ట్రీట్మెంట్స్ అలాంటివి ఉండేవి. తర్వాత 3D వచ్చింది, 4D టెక్నిక్స్, ఇప్పుడు వాల్యూమెట్రిక్ ఆర్క్ థెరపీస్, ఇంటెన్సిటీ మాడ్యులేటెడ్ థెరపీస్, ప్రోటాన్ థెరపీస్ అలాంటివి కూడా అవైలబుల్లో ఉన్నాయి. Why does chemotherapy cause hair loss? కీమోథెరపెటిక్ ఏజెంట్స్ అంటే అవి ఒక కెమికల్స్. అవి కొన్నిసార్లు ఏమవుతుందంటే హెయిర్ గ్రోత్ సైకిల్ని, వాటి ఫాలికల్ని కొంచెం దెబ్బతీయడం వల్ల హెయిర్ ఫాల్ అనేది వస్తూ ఉంటుంది. ఇది టెంపరీ అవ్వచ్చు లేదా కొన్ని కెమికల్స్లో పర్మనెంట్ కూడా అవ్వచ్చు. How do you know if chemo is working? కీమోథెరపీ ఇచ్చేటప్పుడు పేషెంట్స్కి ఒక ట్యూమర్ సైజ్ తగ్గడం కానీ దాని రెస్పాన్స్ వస్తుంది అనడానికి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ రావడము, కొన్ని టెస్ట్లు చేసుకుంటున్నప్పుడు దాని సైజ్ తగ్గడం, ఇంప్రూవ్మెంట్ అవ్వడం, అంటే పెయిన్ తగ్గడం అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. Can I work or exercise during cancer treatment? అఫ్ కోర్స్ ఎస్, ఎక్సర్సైజ్ అనేది ఎప్పుడైనా అవసరమే బాడీకి. కాకపోతే బాడీని మనం అండర్స్టాండ్ చేసుకుంటూ దాని ఎనర్జీ లెవెల్స్కి తగ్గట్టు ఎక్సర్సైజ్ చేయాలి. అడ్వైజ్డ్ బై డాక్టర్. ఏ ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చో అవి మాత్రం చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. What cancers are treated with hormone therapy? హార్మోన్ థెరపీ అనేది ఓన్లీ హార్మోన్ డిపెండెంట్ క్యాన్సర్స్కి మాత్రమే ఉపయోగపడుతుంది. లైక్ బ్రెస్ట్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ విచ్ హ్యాస్ హార్మోన్ పాజిటివ్ రిసెప్టార్స్. How do doctors choose the best chemotherapy regimen? కీమోథెరపీ రెజిమెన్ సెలెక్షన్ అనేది ఆంకాలజిస్ట్ వేరియస్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. లైక్ క్యాన్సర్ ఏ పార్ట్లో ఉంది, ఏ స్టేజ్లో ఉంది, దాని జెనెటిక్ మాడిఫికేషన్స్ ఏం జరిగాయి, ఇలాంటి వాటి మీద. అలాగే పేషెంట్ పర్ఫార్మెన్స్ స్టేటస్, వాళ్ళ హెల్త్, ఓవరాల్ హెల్త్ స్టేటస్ ఏంటి అనే దాన్ని బట్టి కీమోథెరపీ షెడ్యూల్స్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్స్లో కామెంట్ చేయాలని విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ.